హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను చాలా సింపుల్ వీడియో అంటే చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఈ సింపుల్ డిజైన్ అనేది మనకు రెండు వీడియోస్ చూపిస్తున్నా చూడండి. ఈ రెండు బ్లౌజ్ డిజైన్స్ అనేవి ఒకటే డిజైన్సే. ఇవి అక్క చెల్లెళ్ళు ఒకటేసారి కుట్టించుకున్నారండి. ఇవి ఒకటే మోడల్ కావాలనేసి నేను ఒకటేసారి స్టిచ్చింగ్ అనేది చేశాను. ఒకటే మోడల్తోనే స్టిచ్చింగ్ చేశాను. ఇక్కడ వచ్చేసి మనకు బ్లూ కలర్లో ఒక డిజైను, పింక్ కలర్లో ఒక డిజైన్ చూపిస్తున్నా కదా, సేమ్ ఇలాగే వస్తుందండి. రెండు డిజైన్స్ ఒకటే అండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా ఈజీగా బిగినర్స్ అయినా సరే ఈజీగా నేర్చేసుకుంటారు. చాలా ఈజీ, అలాగే చాలా సింపుల్ అండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి నేను బ్లౌజ్ పీస్ అనేది లైనింగ్ అనేది తీసుకున్నాను. ఈ లైనింగ్ అనేది ముందే మార్కింగ్ చేసి పెట్టుకున్నాను. బ్యాక్ పార్ట్, ఈ బ్యాక్ పార్ట్కి మన నెక్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను నెక్ దగ్గర 1.5 ఇంచెస్, కింద నెక్కు కిందనేమో 2 ఇంచెస్ తీసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసి కటింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను కింద మార్కింగ్ చేశాను కదా, అది నడుము ముక్క కోసం అండి. అంటే మనం నడుము ముక్క సపరేట్గా కట్ చేసుకోవటం లేదు, దానికే జాయింటింగ్ ఫస్టే మార్కింగ్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకుంటాం కదా, ఆ విధంగా నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనము నెక్ దగ్గర మనం నెక్ కట్ చేసుకున్నాం కదా, ఆ పీస్ అనేది కట్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మనం డిజైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను క్యాన్వాస్ తీసుకున్నానండి. క్యాన్వాస్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనకు సరిపడమైనవి ఫోల్డింగ్ చేసుకొని మనం ఇప్పుడు లైనింగ్ అనేది కట్ చేసుకున్నాం కదా నెక్ దగ్గర, ఆ నెక్ దగ్గర అలాగే పెట్టేసుకొని మనం దీని ప్రకారంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనము మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా మనం షోల్డర్ ఎంత తీసుకుంటామో అంతేగాని ఇలా చక్కగా మార్కింగ్ చేసుకొని దీని నుంచి మనము ఈ విధంగా ఇంకో రెండో లైన్ కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము మూడో లైన్ కూడా మార్కింగ్ చేసుకున్నాం. ఈ మూడో లైన్కు మనము కింద డిజైన్ అనేది రాణించుకోవాలి. సాఫీగా కాకుండా కింద కొంచెము ఫ్లవర్ షేప్లో వచ్చేలా మనము ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. నేను కలర్ షార్ప్నర్ అనేది కలర్ వేరే తీసుకుంటే సరిపోవు, కానీ నేను చూసుకోలేదండి సరిగా, అర్జెంటుగా అనేసి నేను మార్కింగ్ చేసేసాను. కానీ మీకు కటింగ్ చేసిన తర్వాత అర్థమవుతుందిలేండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా నేను మార్కింగ్ చేసుకున్నాను కదా. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ రెండు లైన్లు అనేవి ఫస్ట్ లైన్ వదిలేసి రెండు లైన్ను కట్ చేసుకోవాలి. మీకు కటింగ్ మీరు చేసేటప్పుడు మీకు అర్థమవుతుందిలేండి. ఇక్కడ వచ్చేసి నేను ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారంగా కట్ చేస్తున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే, మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని వీడియో కింద ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంబడే బెల్ బటన్ వస్తుంది. బెల్ బటన్ మీద క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి. ఆల్ అని పెట్టుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది చూడండి. ఈ విధంగా డిజైన్ అనేది మనము మార్కింగ్ చేసుకొని గోల్డ్ క్లాత్ తోటి మనము డిజైన్ అనేది చేసుకుంటాము. సో మనం గోల్డ్ క్లాత్ను ఎంతవరకు కావాలో చూసుకొని ఫోల్డింగ్ చేసుకొని ఇవి మనం కట్ చేసుకున్న క్యాన్వాస్ని బేస్ చేసుకొని కట్ చేసి పెట్టుకుందాము. ఇది వచ్చేసి మనము బ్లౌజ్ పీస్ అండి. బ్లౌజ్ పీస్ లైనింగ్ అనేది ఫస్ట్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పీస్ మీద లైనింగ్ పెట్టేసుకొని బ్లౌజ్ని కట్ చేసుకుంటున్నాను. కొద్దిగా 1/2 ఇంచు తేడాతోటి బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి. మనకు ఫస్టే చిన్నగా కట్ చేసుకున్నామంటే ఒక్కొక్కసారి తక్కువ అయిపోతుంది కదా, సో అందుకోసం మనము కొంచెం ఎక్కువనే కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి మన కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు డిజైన్ అనేది స్టిచ్చింగ్ చేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి మనము కటింగ్ చేసుకున్న క్లాత్ని ఇలా తీసుకొని పైనుంచి మనము మనము నార్మల్గా ఉంటుంది కదా, మనము దాని మీద నుంచి ఇలా మార్కింగ్ చేసుకుంటాం కదా, ఈ విధంగా మనం పైనుంచి లైనింగ్ అనేది అతికించుకోవాలి. దీన్ని మనము లైనింగ్ను లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటాము, అంటే తిరిగేసుకుంటాము. ఇలా సమానంగా చూసుకొని షోల్డర్ దగ్గర ఏమైనా హెచ్చుతగ్గులు ఏం లేకుండా సమానంగా ఉండేలా చూసుకొని షోల్డర్ దగ్గర జాయింటింగ్ స్టార్ట్ చేయండి. ఈ విధంగా పాదం ఇంచు గ్యాప్ తోటి మనము స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఎక్కడ హెచ్చుతగ్గు లేకుండా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చాలా ఈజీ అండి. బిగినర్స్ అయినా సరే చాలా ఈజీగా నేర్చేసుకుంటారు. సో ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేస్తున్నాను. ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్న తర్వాత మనము కొద్దిగా ఖర్చులు పెట్టుకుందాము. ఈ ఖర్చులు మనకు లైనింగ్ లోపలికి తిరిగేసుకోవడం కోసము ఈజీగా కంఫర్టబుల్గా వస్తుంది.
ఈ విధంగా మనము కట్ చేసుకున్న తర్వాత మనము కొంచెం ఇలా ఫింగర్ తోటి ఇలా ఒత్తేసుకొని మనం మార్కింగ్ అనేది ఈ విధంగా ఒత్తేసుకున్న తర్వాత పైనుంచి ఒక స్టిచ్ వేసుకోండి. లైనింగ్ లోపలికి మర్చేసుకొని పైనుంచి ఒక స్టిచ్ వేయండి. ఇది కూడా మనము జాగ్రత్తగా ఎక్కడ అంటే మనం మార్కింగ్ చేసుకున్న డిజైన్ వచ్చేలా క్లాత్ లోపలలోంచి ఇలా లాక్కుంటూ మనకు ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నా ఆ విధంగా వచ్చేలా చూసుకుంటూ మనము ఈ స్టిచ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనము మూలల దగ్గర కూడా మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా వచ్చేలా చూసుకుంటూ మనము ఈ బ్లౌజ్ పీస్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనము స్టిచ్ చేసుకోవాలి. పైనుంచి ఒక స్టిచ్ ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము లైనింగ్ బ్లౌజ్ పీస్కి అతికించుకోవాలి. ఈ విధంగా అతికించుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్నాము. నేను మొత్తం బ్లౌజ్ పీస్కు లైనింగ్ అనేది మొత్తం అతికించేసానండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది అంతా కట్ చేస్తున్నాను. మనం ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేశాను. ఇక్కడ వచ్చేసి మనం నడుముక్క సపరేట్గా జాయింటింగ్ చేసుకోలేదు కదా, సో మనం ఇక్కడ నడుముక్క ముందే ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాము. ఈ విధంగా నడుముక్క మనం ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుందాము. నడుముకి సపరేట్గా క్లాత్ తీసుకోవడం లేదు కాబట్టి మనం ముందే కట్ చేసుకునేటప్పుడే మార్కింగ్ చేసుకుంటాం కాబట్టి దాన్ని ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మనం డిజైన్ కోసం కట్ చేసుకున్నాం కదా గోల్డ్ క్లాత్, దీన్ని మనం క్యాన్వాస్ అతికించుకోవాలి. ఈ విధంగా చూసుకుంటూ క్యాన్వాస్ అనేది అతికించుకోవాలి. ఈ విధంగా గోల్డ్ క్లాత్కు క్యాన్వాస్ అనేది ఈ విధంగా అతికించుకోండి. ఈ విధంగా అతికించుకున్న తర్వాత మనము నెక్ సైడ్ అంటే మనం డిజైన్ చేసుకున్నాం కదా ఆ నెక్ దగ్గర మనము క్లాత్ అనేది గోల్డ్ క్లాత్ కొంచెం ఒక 1/2 ఇంచ్ తేడాతోటి కట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనము ఈ గోల్డ్ క్లాత్ను ఫినిషింగ్ అనేది నీట్గా ఉండటం కోసం అనేసి మనము ఈ గోల్డ్ క్లాత్ను క్యాన్వాస్కు లోపలికి అతికించే విధంగా మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం కట్ చేసుకున్నాం కదా ఈ పీసులు అనేవి మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా మనం లోపలికి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న విధంగా మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా లోపలికి మర్చేసుకొని స్టిచ్ వేసుకోండి. ఈ విధంగా మనకు ఆడాడ ఖర్చు పెట్టుకున్నాం కాబట్టి మనకు ఈ క్లాత్ కూడా చాలా ఈజీగా మనకు ఈజీగా ఎక్కడ షేప్ ఏ విధంగా రావాలనేసి ఉంటుంది కదా, ఆ దగ్గర మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా మనము చూడండి, ఇక్కడ మనకు ఎక్కడన్నా పట్టేసినట్టు అనిపించినట్లయితే క్లాత్ అక్కడ కొంచెం ఖర్చు పెట్టుకోండి. ఖర్చు పెట్టుకున్న తర్వాత మనం ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావడమే చాలా ఈజీ అండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం అనేది జాయింటింగ్ చేసిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకు ఈ విధంగా వచ్చేసింది చూడండి, ఈ విధంగా వస్తుంది. తర్వాత మనము ఈ క్యాన్వాస్ను రెండో సైడ్ కూడా కట్ చేసుకోక ముందుకే ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. అంటే మొత్తం అతికించేయండి. అతికించిన తర్వాత కట్ చేసుకుందాము. డిజైన్ ఏ విధంగా ఉందో దాని మీద సమానంగా స్టిచ్ చేసుకుంటూ రండి. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో టైలరింగ్ వీడియోస్ తోటి పాటు వైర్ బాస్కెట్లు కూడా అల్లుతుంటానండి. వైర్లతోటి అంటే బుట్టలు అల్లుతుంటాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అవి కూడా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి మొత్తం క్యాన్వాస్ అనేది అతికించేసాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వాటికి రిప్లై ఇస్తాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే అలాగే నేను చెప్పే పద్ధతి మీకు నచ్చినట్లయితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పాననేసి మీరు ఏమీ అనుకోవద్దండి. ఇక్కడ వచ్చేసి నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది మొత్తం గోల్డ్ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేస్తున్నాను.
ఈ విధంగా వచ్చేసింది చూడండి. ఈ విధంగా రావాలి మనకి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు బ్లౌజ్ పీస్ ఆల్రెడీ లైనింగ్ తిరిగేసి స్టిచ్ చేసుకున్నాం కదా, దీనికి మనము కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ, అంటే మనం కట్ చేసుకున్నాం కదా మార్కింగ్ చేసుకునేటప్పుడు మీకు సరిగ్గా కనిపించలేదు, సారీ అండి. మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా వీడియో చేసినప్పుడు మళ్ళీ ఇంకొకసారి వివరంగా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనం కట్ చేసుకున్నాం కదా, ఆ పీస్ను మనం కొంచెం గ్యాప్ తోటి ఈ విధంగా గోల్డ్ క్లాత్ బ్లౌజ్ పీస్ మీద కొంచెం గ్యాప్ తోటి, ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ సమానంగా వచ్చేలా చూసుకుంటూ ఈ విధంగా మనము బ్లౌజ్ పీస్కు అతికించుకోవాలి లైనింగ్ను. ఈ విధంగా సమానంగా చూసుకుంటూ లైనింగ్కు ఈ డిజైన్ అనేది అతికించుకోవాలి, ఈ ప్యాచ్ వర్క్ను అతికించుకోవాలండి. ఈ విధంగా అతికించుకున్న తర్వాత రెండో సైడ్ కూడా అతికించి పెట్టుకోండి. మనకు మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ క్లాత్ అనేది లేగకుండా ఉంటుంది, అలాగే జరగకుండా ఉంటుంది. ఈ విధంగా మనము మొత్తం అనేది అతికించుకోవాలి. మనం అతికించేటప్పుడు కింద ఏమన్నా లైనింగ్ ఫోల్డింగ్లో ఉంటుందేమో చూసుకోండి ఒకసారి. అది పర్ఫెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకొని, ఇక్కడ వచ్చేసి మనము ఈ సైడ్కు బ్లౌజ్ పీస్ కలర్ తోటి మనము లేస్ అనేది అటాచ్మెంట్ చేస్తున్నాను. ఈ లేస్ మన చాయిస్ అండి, లేదంటే మనం క్లాత్ తోటైనా మనం ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకొని, అంటే మనం నాల కోసం స్టిచ్ చేసుకుంటాం చూడండి, ఆ విధంగా స్టిచ్ చేసుకొని అయినా సరే మనం క్లాత్ అనేది పెట్టుకోవచ్చు. లేస్ లేని వాళ్ళు, నా దగ్గర లేస్ ఉన్నందువల్ల నేను లేస్ తోటి డిజైన్ అనేది చేస్తున్నాను. లేస్ లేకుంటే మీరు క్లాత్ తోటే నాడ కోసం కుట్టుకుంటాం చూడండి, బొందెల కోసము, ఆ విధంగా మనం స్టిచ్ చేసుకొని దీనికి జాయింటింగ్ చేసేసుకోవచ్చు. క్లాత్ తోటైనా సరే మనం జాయింటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను పింక్ కలర్ లేస్ తోటి ఈ డిజైన్ అనేది రెడీ చేస్తున్నాను. కార్నర్ల దగ్గర కొంచెం ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నామంటే లేస్ని ఈ విధంగా ఇలా కొంచెం వచ్చి ఈ విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకున్నామంటే మనకి ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో, ఏ డిజైన్ అనేది వస్తుందో ఆ విధంగా కంపల్సరీగా మనకు లేస్ అనేది తిరుగుతుంది. సో ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి, మూలల దగ్గర నేను లేస్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ, అంటే మడత పెట్టుకుంటూ వచ్చేస్తున్నాను. ఈ విధంగా మడత పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలండి. చాలా ఈజీనే, బిగినర్స్ అయినా సరే చాలా ఈజీగా నేర్చేసుకుంటారు. సో మన ఛానల్ని ఇంకా మన ఛానల్లో మంచి సింపుల్ డిజైన్స్ కూడా నేను చూపించానండి. నేను ఎక్కడ మ్యూజిక్ అనేది యాడ్ చేయకుండా నేను కుట్టిన పద్ధతిలోనే మీకు చూపిస్తూ ఉంటాను. సో అంటే మ్యూజిక్ అనేది యాడ్ చేయను, మీకు చెప్పేది అర్థం కావాలనేసి నేను వాయిస్ తోటే మీకు వీడియోస్ అనేవి పెడుతూ ఉన్నాను. ఇక్కడ వచ్చేసి మనము లేస్ అనేది అటాచ్మెంట్ మొత్తం అనేది అయిపోవచ్చింది. ఈ విధంగా మనము లేస్ అటాచ్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ లేస్ మీద ఇంకా రెండో స్టిచ్ కూడా వేసుకోండి. మనకు ఎందుకంటే లేస్ లేకుండా ఉంటుంది, ప్లస్ మనకు ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. సో మనకి ఫస్ట్ సారి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాం కాబట్టి రెండో కుట్టు అనేది ఈజీగా వేసేసుకోవచ్చు, మనకు తొందరగా అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం డబల్ స్టిచ్ అనేది వేసేసుకుంటున్నానండి లేస్ మీద. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గోల్డ్ మెడ ఉంది కదా, ఆ దగ్గర కూడా మనం గోల్డ్ క్లాత్ అనేది తీసుకున్నాము. గోల్డ్ క్లాత్ మీద గోల్డ్ తీసుకుంటున్నానండి. మనకు గోల్డ్ ఎక్కువ బాగా కనిపిస్తుంది అనేసి నేను గోల్డ్ ఎక్కువ తీసుకున్నాను. ఈ విధంగా గోల్డ్ అనేది తీసుకొని మనం మొత్తం అనేది స్టిచ్ చేసుకోవాలి. మేడం బట్టి మొత్తం స్టిచ్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మనం కార్నర్ దగ్గర, అంటే మూల దగ్గర మనం లేస్ అనేది కొంచెం ఫోల్డింగ్ చేసుకొని, అంటే మడత పెట్టుకొని స్టిచ్ చేసుకున్నామంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది, మనకు లేస్ కూడా బాగా తిరుగుతుంది. సో ఇక్కడ మనకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్తో పాటు మనకు లేస్ అనేది తిరుగుతుంది. ఈ విధంగా మనము గోల్డ్ క్లాత్ మీద గోల్డ్ లేస్ అతికించేసాము. ఇక్కడ వచ్చేసి మనము దీని మీద కూడా డబల్ స్టిచ్ వేసుకోండి, ఈ లేస్ మీద కూడా డబల్ స్టిచ్ వేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి నెక్ దగ్గర కూడాను
సన్న లేస్ తీసుకొని మనము గోల్డ్ కలర్ లేసు సన్న లేస్ తీసుకొని నెక్ దగ్గర కూడా జాయింటింగ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ గోటు కానీ వేసుకోవచ్చండి, నెక్ చుట్టూరు గోటు కూడా వేసుకోవచ్చు. నేను లేస్ అయితే బాగా కనిపిస్తుంది అనేసి నేను లేస్ వేస్తున్నాను. మీరు ఒకవేళ లేస్ లేనట్లయితే, సన్న లేస్ లేనట్లయితే మీరు గోల్డ్ కలర్ లేస్ అయినా సరే, మీరు గోల్డ్ కలర్ క్లాత్ తోటైనా సరే మీరు గోటు వేసుకోండి. చాలా ఈజీగానే ఉంటుంది గోటు వేయటం కూడా. నేను ఇంతకుముందుకు వీడియోస్లో లేనా కానీ చెప్పాను, మరొకసారి వీడియో అయినా తీస్తాను నేను గోటు ఏ విధంగా వేసుకోవాలనేసి. ఈ విధంగా మనం కుట్టేసుకున్న తర్వాత కింద కార్నర్ దగ్గర మనము మార్కర్ తోటి ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనం ఫ్లవర్ అనేది డిజైన్ చేసుకుంటాము. ఫ్లవర్ మన చాయిస్ అండి, ఇదే నీట్గా ఇదే అందంగా కనిపిస్తుంది. కానీ మనకు ఫ్లవరు వేయమని అడిగారు వాళ్ళు, సో మనం ఫ్లవర్ కూడా వేస్తున్నాం ఇక్కడ. ఈ రెండు బ్లౌజ్ డిజైన్స్ రెండు చూపించాను కదా, ఈ రెండు బ్లౌజులకు నేను ఫ్లవర్స్ అనేది వేసాను. ఇప్పుడు వచ్చేసి నేను ఒక బ్లౌజ్కి మీకు ఫ్లవర్ అనేది చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి శారీలో క్లాత్లో మనము కొంచెం శారీ అనేది కట్ చేసుకొని, శారీ కాదండి మనకు శారీ క్లాత్ అయినా కాకపోతే మీరు గోల్డ్ క్లాత్ ఉంది కదా, గోల్డ్ క్లాత్ తోటి అయినా కానీ మనము యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకొని దీన్ని ఈ విధంగా మనం ఏ విధంగా మొగ్గలు పెట్టుకుంటామో అదే విధంగానే ఈ క్లాత్ అనేది ఇలా జాయింటింగ్ చేసుకుంటూ ఈ విధంగా మనము ఫ్లవర్స్ అనేది రెడీ చేసుకోవాలి. చూడండి నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని దీన్ని మనం ఇలా కొద్దిగా క్లాత్ని ఇలా జరుపుకుంటూ దీని మీద ఒక స్టిచ్ వేసుకోండి. స్టిచ్ వేసుకున్నామంటే మనకు ఫ్లవర్స్ షేప్లో బాగా వస్తుంది. ఈ విధంగా నేను మొత్తం అనేది స్టిచ్ చేసుకున్నాను. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా పీస్గా, దాన్ని కూడా మనము దారం వరకు మనం స్టిచ్ చేసుకున్నాం చూడండి, ఆ దారం వరకు కట్ చేసుకోండి. ఈ కట్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు రౌండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ రౌండ్ చేసుకున్న దాని నుంచి మనము 1 by 1 ఈ లేసులు అనేవి అంటే ఈ మొగ్గలు అనేవి జాయింట్ చేసుకుంటూ రావాలి 1 by 1. జాయింట్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా మనం రౌండ్గా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారంగా రౌండ్గా నాట్లా ఈ విధంగా మనము మొగ్గలు అనేవి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ మొత్తం స్టిచ్ చేశానండి. ఇంకా రెండోసారి కూడా ఒక స్టిచ్ వేస్తున్నాను, మనకు లేస్ అనేది లేగకుండా, అంటే లేస్ కాదు, మన మొగ్గలు అనేవి లేగకుండా లేసినట్టుగా అనిపించకుండా మనకు పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసాను. ఇప్పుడు వచ్చేసి మన దాని మీద మళ్ళీ బ్లౌజ్ కలర్ తోటి మన బ్లౌజ్ పీస్లోనే కొంచెం క్లాత్ అనేది తీసుకొని వీటిని కూడా నేను మొగ్గలు అనేది రెడీ చేస్తున్నాను. మొగ్గలు అనేవి రెడీ చేసుకోవడం కోసం మనం ఫోల్డింగ్ మీద ఈ విధంగా పెట్టేసుకొని పీసులు అనేవి స్టిచ్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా కట్ చేసుకొని సమానంగా ఇలాగే మొగ్గలు కూడా మనం ఇప్పుడు చూపించాం కదా, ఆ మొగ్గలు లాగానే ఇవి కూడా ట్రై చేయండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఒక్కొక్క మొగ్గను దీని మీదనే ఒక్కొక్క మొగ్గ మీద ఈ విధంగా మనం ఫ్లవర్ అనేది జాయింటింగ్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి నా దగ్గర స్టోన్స్ లేవు, స్టోన్స్ అవైలబుల్గా లేవు. సో నేను స్టోన్స్ లేనందువల్ల లేసుని ఈ విధంగా చుట్టేసుకొని రౌండ్గా చూడండి, నీకు ఆడ మిర్రర్లో కనిపిస్తుంది కదా, ఆ విధంగా చుట్టేసాను. చుట్టేసిన తర్వాత మనకి లేస్ అనేది ఈ విధంగా మనము స్టోన్ లేకున్నా సరే లేస్ని ఈ విధంగా చుట్టేసుకొని స్టోన్ మాదిరిగా రెడీ చేసుకోవచ్చు. ఫైనల్గా మనకు డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఈ విధంగా మనకు డిజైన్ అనేది ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేసింది. ఈ విధంగా మనకు డిజైన్ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా మనకు ఫైనల్గా డిజైన్ అనేది రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.